హాయ్, వెల్కమ్ టు పొలిటెంట్ మీడియా. సముద్రం లాంటి నిశ్చలమైన మనిషి ఆమె. భర్త కలను తాను సాకారం చేసుకుంటూ అర్ధాంగికి నిజమైన అర్థంగా నిలిచారు. జీవితంలో ఎన్నో ఆటుపోట్లు, మరెన్నో ఒడిదుడుకులు అన్నింటినీ తట్టుకొని నిలబడ్డారు. రాజకీయాలని తన కార్యరంగంగా మలుచుకున్నారు. 4 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. 2 సార్లు మంత్రి పదవులు చేపట్టారు. ఉమెన్ కమిషన్ చైర్పర్సన్గా కూడా పనిచేశారు. పాలనలో తనదైన ముద్ర వేస్తున్నారు. 26 ఏళ్ల రాజకీయ ప్రస్థానంలో వివాదాలకు దూరంగా ఉంటూ తనదైన ముద్ర వేసుకుంటూ సాగుతున్నారు. తొనకని నిండు కుండలా ఎంతో ప్రశాంతంగా హుందాగా కనిపించే ఆవిడే మన నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి గారు. ఈరోజు మన గెస్ట్. నమస్తే మేడం. నమస్తే అండి. నిజానికి మీరు ఒకసారి చెప్పినట్టుగా అంత ఇష్టంగా రాలేదు మీరు పాలిటిక్స్లోకి. వచ్చి ఇంత అప్రతిహతంగా కొనసాగుతున్నారంటే అది చెప్పండి మేడం, ఎట్లా ఉంది మీకు అనుభవం? ఫ్యామిలీ నుంచి నేర్చుకున్నది ఒక గుణపాఠం అది. ఎందుకంటే పండుగలైనా లేకుంటే బర్త్డేస్ అయినా ఇంకేదైనా ఒకేషన్స్ ఉన్నా కూడా మా మామయ్య గారు కానీ మా హస్బెండ్ కానీ నిత్యం ప్రజల మధ్యలో ఉంటూ వారికి ఉన్నటువంటి కష్టాలను ఏ విధంగా తొలగించాలని ప్రయత్నం చేస్తూ ఉండేవారు. సో మేము అప్పుడప్పుడు అడిగేది, నీకు ఫ్యామిలీ అంతా పేషెంట్స్ అప్పుడు అట్లా దూరం ఉంటే మీకు బాధ అనిపించదా అంటే వాళ్ళు చెప్తా ఉండే అనమాట. ఏంటంటే ప్రజలకు ఏదైతే సమస్యలు ఉంటాయో అది తీర్చడంలో మనం చేసినటువంటి ప్రయత్నంలో సఫలీకృతం అయితే వాళ్ళ పడేటువంటి ఆనందం చూస్తే దానికంటే ఇంకా వేరే ఇది ఉండదు అనిపిస్తుంది అని చెప్పేసి చెప్పింది. సో నేను కూడా ఇప్పుడు రాజకీయ జీవితంలో అదే అవలంబిస్తూ ఉన్నాను. ఎందుకంటే ప్రతినిత్యం ప్రజల మధ్యలో వండుకుంటూ వారికి ఏదైనా కష్టం ఉంటే ఉడతా భక్తిగా నా నుంచి అయ్యేటువంటి సహాయం ఏ విధంగా చేయగలుగుతానని చెప్పేసి ప్రయత్నం చేస్తా ఉన్నాను. సో ఆ విధంగా జర్నీ కంటిన్యూ అవుతా ఉంది. మామూలుగా పాలిటిక్స్ అనగానే ఇంకా ముఖ్యంగా లేడీస్ వచ్చారు అనగానే వాళ్ళ మీద ఏవేవో రకరకాల ఇష్యూస్ పెడుతుంటారు, నెగిటివ్ చేయడం చేసి. కానీ మీ ఇన్నేళ్ల కెరీర్ అసలు ఎప్పుడు అట్లాంటివి వినడం కానీ అది ఉండదు. ప్లస్ ఇంకోటి ఏంటంటే మీరు ఇంత సౌమ్యంగా ఉంటే అసలు ఎట్లా మీ ప్రయాణాన్ని కొనసాగించడం ఎట్లా చేసుకుంటూ వచ్చారు? అంటే అప్పటివరకు మీకు రాజకీయాలు అంటే అసలు ఐడియా లేదు, పెద్దగా వేరే చేయాలని కూడా మీరు అనుకోలేదు. ఎట్లా మీరు దాన్ని కోపప్ చేసుకున్నారు? నిజంగా కూడా ఏంటంటే రాజకీయంగా హడావిడి చేస్తూ ఆర్భటాలు చేస్తూ తర్వాత ఏంటంటే కొంచెం అలచల్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. కానీ నేను ఒక హౌస్ వైఫ్గా ముందుకు రావడం, నేను చిన్న ఉన్నప్పటి నుంచి కూడా కొంత సిన్సియర్, చాలా తక్కువ మాట్లాడతాను. కానీ చేసేటువంటి పని ఏదైతే ఉంటుందో దాన్ని సంకల్పం గట్టి ఉంటుంది. ఇది చేయాలి అంటే చేస్తాను, వద్దు అనుకుంటే వద్దు. సో అది నాకేంటంటే రాజకీయంగా చాలా ఉపయోగపడింది. జనరల్గా ఏంటంటే సొమిలిగా అంటే రాజకీయం పనికిరాదు. కానీ నా ఒక తత్వాన్ని చూసిన తర్వాత నాతో పాటు సహచరులుగా ఉన్నటువంటి ఎమ్మెల్యేస్ కానీ మంత్రులు కానీ నన్ను ఒక ఏంటంటే సొంత చెల్లెలాగా సొంత బిడ్డలాగా చూస్తూ, నేను వచ్చినటువంటి పరిస్థితులను కూడా వాళ్ళకి తెలుసు కాబట్టి వాళ్ళని ఏంటంటే ఎంతసేపు నేను ఎంకరేజ్ చేయాలని ఆలోచనతో పోతూ నేను మాట్లాడే విధానాన్ని బట్టి స్మూత్గా ఉండడం, ప్రజా సమస్యలు కరెక్ట్గా ఏ విధంగా ఉందో అది చెప్పడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళు కూడా దాన్ని రిసీవ్ చేసుకొని నాకు హెల్ప్ చేసేవాళ్ళు. సో ఆ విధంగా ఏంటంటే గ్రామంలో కానీ మరి నియోజకవర్గానికి సంబంధించినటువంటి సమస్యలు పరిష్కరించడంలో వాళ్ళందరూ కూడా సహకరిస్తూ వచ్చి రావడం జరిగింది. సో నాకు అదే అనిపించింది, అంటే ఈ విధంగా ఉంటూ కంటిన్యూ వెళ్తేనే మనము సమస్యలు పరిష్కరించవచ్చు అని చెప్పేసి ఒక నమ్మకం వచ్చిన తర్వాత అదే కంటిన్యూ చేస్తూ ఉన్నారు. ఫస్ట్ టైం మీరు గెలిచిందంటే విఠల్ రెడ్డి గారి మీద గెలిచారు కదా, అప్పుడు మీకు ఒక 5000 మెజారిటీతోనో ఏమో గెలిచారు. ఆ ఎక్స్పీరియన్స్ మీకు అంటే అప్పటి వరకు మీ లక్ష్మారెడ్డి గారు కూడా యూత్ కాంగ్రెస్ లీడర్ గానే ఉన్నారు, కానీ ఇంకా ఎమ్మెల్యే పదవి టికెట్ ఆశిస్తున్న క్రమంలో తన మృతి జరిగింది. జెడ్పీటీసీగా ఉండే, సర్పంచ్గా ఉన్నారు, జెడ్పీటీసీగా ఉండే. మీరు ఫస్ట్ టైం ఎమ్మెల్యేగా అయినప్పుడు అసలు మీ ఫీలింగ్ ఎలా ఉంది? అంటే గెలిచిన తర్వాత నాకు చాలా భయం వేసింది. ఎందుకంటే మామయ్య గారిని చూసినాను, తర్వాత మా హస్బెండ్ కూడా చూడడం జరిగింది రాజకీయంగా. ఒక్కసారి ఎమ్మెల్యే అనే స్థాయికి, ఎందుకంటే మా మామయ్య గారికి ఉండే తర్వాత మా హస్బెండ్ కూడా అది ఉండే, ఖచ్చితంగా ఎమ్మెల్యే కావాలి అని ఒక కోరిక ఉండేది. కానీ అది నా రూపంలో మరి అంటే వారు చేసినటువంటి సేవ నాకు దాని ప్రతిఫలం ఇచ్చిందని చెప్పేసి నేను భావించినాను. సో ఒక్కసారి ఎమ్మెల్యే అయిన తర్వాత చాలా భయం వేసింది. ఎందుకంటే ప్రజల ఎక్స్పెక్టేషన్స్, అభివృద్ధికి ఆమడ దూరంలో ఉన్నటువంటి నియోజకవర్గం నర్సాపూర్. సో ఎక్కడ ఏ గ్రామానికి వెళ్ళినా రోడ్లు లేవు, కరెంట్ లేదు, చాలా సమస్యలు ఉండే. అసలు ఎలక్షన్స్ టైంలోనే వెళ్తున్నప్పుడు ఒక బుక్ తీసుకొని మా వెనకాల ఉన్నటువంటి వాళ్ళు రాసుకునేవాళ్ళు, ఏ గ్రామంలో ఏ సమస్య ఉంది అది ఎట్లా అని చెప్పేసి రాసుకునేది. క్యాంపెయినింగ్కి వెళ్తున్నప్పుడు రాసుకునేది అనమాట. సో నేను అప్పుడైతే చాలా బాధలు ఉన్నా కాబట్టి నాకు అసలు ఏం తెలియదు.
కానీ నా వెనకాల వచ్చినటువంటి వాళ్ళంతా కూడా రాసుకున్నారు. నియోజకవర్గానికి సంబంధించిన ముఖ్యులంతా నా వెంబడ తిరిగినారు. వాళ్ళు రాసుకోవడం జరిగింది. నా వెనకాల మాకు రిలేటివ్స్, అభిమానులు ఎవరైతే ఉన్నారో శ్రేయభిలాషులు వాళ్ళంతా తీసుకుని రాసుకున్నారు. ఎమ్మెల్యే అయిన తర్వాత నాకు భయం వేసింది. ఇన్ని సమస్యలు నేను తీర్చగలుగుతానా ఇప్పుడు? అంటే వారు చాలా హోప్స్ పెట్టుకొని మరి ఉద్దండ్రెడ్డి అనేటువంటి విఠల్ రెడ్డి గారిని కాదని నన్ను గెలిపించిండ్రు. లక్ష్మారెడ్డి, రామచంద్ర రెడ్డి గారి సర్వీసెస్ను గుర్తించి నాకు ఓట్లు వేయడం జరిగింది. నేను చేయగలుగుతానని ఒక భయం వేసింది. భయం వేసిన తర్వాత అనుకున్నాను, ఇంకా ఏదైనా సరే చేయాల్సిందే. ఎందుకంటే ప్రజలు తీర్పిచ్చింది, వాళ్ళకి అందుబాటులో ఉండాల్సిన అవసరం ఉంది. సో వాళ్ళ అందుబాటులో వండుకుంటూ వారికి ఉన్నటువంటి సమస్యలు మళ్ళీ ఏ గ్రామానికి వెళ్ళినా ఒక బుక్ పెట్టుకొని రాసుకొని దాన్ని మీటింగ్స్లో మాట్లాడడం, తర్వాత గవర్నమెంట్ నుంచి వచ్చేటువంటి ఫండ్స్లో వాటిని ఫస్ట్ ప్రపోజ్ చేసి ఆ విధంగా శాంక్షన్ చేసుకుంటూ పోయినా. 1-2 మీటింగ్స్ అయిపోయిన తర్వాత నాకు కూడా అనిపించింది, నేను చేయగలుగుతాను అని ఒక విశ్వాసం నాకు వచ్చింది. చేస్తానే కాకుండా చేయాలి, ఎందుకంటే ప్రజలు మా పైన నమ్మకం పెట్టుకున్నారు కాబట్టి ఖచ్చితంగా చేసి తీరాల్సిందే అని చెప్పేసి ఆ విధంగా ఇయ్యనప్పుడు గవర్నమెంట్ నుంచి ఫండ్స్ రావు. ఎందుకంటే మేము ఉన్నప్పుడు ఫస్ట్ గెలిచింది టీడీపీ గవర్నమెంట్ వచ్చింది. సో ఆ టీడీపీ గవర్నమెంట్లో మరి నేను చేయగలుగుతానా లేదా అని ఒకటి భయం అయింది. కానీ తర్వాత ఏంటంటే మెల్లగా గవర్నమెంట్ నుంచి ఫండ్స్ రావడం, జిల్లా పరిషత్ నుంచి ఫండ్స్ రావడం, మండలం నుంచి ఫండ్స్ రావడం, ఇవన్నీ చూసిన తర్వాత ఏంటంటే చేయగలుగుతామని, ఒకవేళ చేయలేని పక్షంలో ప్రజల పక్షాన పోరాటాలు చేస్తూ రావడం జరిగింది. అది 99 కదా, 1999. ఆ తర్వాత 2004లో కూడా మీరు గెలిచారు. అప్పటికి భారీ మెజారిటీ. ఇంకా అంటే ఫస్ట్ టైం ఫస్ట్ టైం వచ్చిన దానికంటే సానుభూతితో దానికంటే జనరల్ గా మీ పని నిరూపించుకునే మీరు సెకండ్ ఎలక్షన్ ఆ టైంలో. ఆ తర్వాత మీకు నియోజకవర్గంలో ఎలా ఉండింది మేడం రెండోసారి గెలిచిన తర్వాత? నిజంగా కూడా ప్రజలు ఏంటంటే ఒక పూర్తి నమ్మకంతో ఉండే నా పైన. ఏంటంటే ఏదైనా చెప్తే ఖచ్చితంగా చేస్తారు అని చెప్పేసి ఒక నమ్మకం వాళ్ళకు కూడా వచ్చేసింది. మాకు కూడా ఏంటంటే సెకండ్ టైం, ఫస్ట్ టైం అపోజిషన్ లో ఉన్నాం, టీడీపీ గవర్నమెంట్ ఉంది. సెకండ్ టైం ఏందేమో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చేసింది. మరి అప్పుడు అనిపిస్తుంది అనమాట, మనం ఏదైనా చెప్తే మనకు రాజశేఖర రెడ్డి గారు సీఎంగా ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా జరుగుతుంది అని ఒక నమ్మకం వచ్చేసి ప్రజలు ఏది అడుగుతుంది ఎస్ చేస్తామని చెప్పేది ఇక్కడికి వచ్చి ముఖ్యమంత్రి మంత్రులతో మాట్లాడేసి వాటిని శాంక్షన్ చేసుకుంటూ వెళ్ళడం జరిగింది. సో విపరీతమైనటువంటి అభివృద్ధి జరిగింది. అప్పుడు సొంత గవర్నమెంట్ కాబట్టి ఏది అడిగినా నో అనకుండా, అందులో నేనంటే కొంత అందరూ కూడా అభిమానంతో చూపించేవాళ్ళు కాబట్టి చాలా వర్క్స్ కూడా శాంక్షన్ చేసుకున్నాం. అసలు నేను ఫస్ట్ టైం గెలిచినప్పుడు చాలా గ్రామాల్లో, మళ్ళీ అదే విధంగా తాండోల్లో ఎస్ఎస్ కాలేజ్లో న్యూ కాలేజ్ ఫామ్ అయిన వాటి కరెంట్ కూడా లేదు. సో ఆఫీస్ లో చుట్టూ తిరిగేదాన్ని. రోడ్లు కూడా సరిగ్గా లేవు కదా మేడం. రోడ్స్ అంటే ఒక్క బీటీ కూడా లేదు. తాండాలకు వెళ్ళాలంటే కట్టాల మీదకి కలిసి నడుచుకుంటూ వెళ్ళాలంటే చెరువు కట్టాల పైన కలిసి నడుచుకుంటూ వెళ్ళడం, లేదంటే పొలాల మధ్యలో కలిసి నడుచుకుంటూ వెళ్ళేటువంటి పరిస్థితి ఉండే. సో అవన్నీ చూసినాం కాబట్టి రాసుకున్నాం. తర్వాత చేయాలని చెప్పేసి మెల్లమెల్లగా ఎన్ఆర్ఐజిఎస్ వచ్చింది. అప్పుడు ఎస్జిఎస్వై ఉంటుండే, తర్వాత ఎన్ఆర్ఐజిఎస్ వచ్చింది. సో దీంట్లో ఫస్ట్ ఫార్మేషన్ రోడ్స్, తర్వాత మెట్లింగ్ రోడ్స్ అట్లా చేసుకుంటూ గవర్నమెంట్ సైడ్ నుంచి బీటీ రోడ్స్, కరెంట్ ఎలక్ట్రిఫికేషన్, ట్రాన్స్ఫార్మర్స్, సబ్ స్టేషన్స్, కాలేజెస్, స్కూల్స్, ప్రతిదీ అన్ని రంగాలు, ఈ రంగం ఆ రంగం అనేది కదా, అన్ని రంగాల్లో మరి నిధులు తీసుకొచ్చి నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో నడిపించడానికి కృషి చేశారు. వైఎస్ గారితో మంచి అనుబంధం ఉండేది కదా కాంగ్రెస్. అంటే మీరు నియోజకవర్గం గురించి ఏది అడిగినా తను కాదనకపోయేవారని. ఎస్, ఏదైనా కూడా ఎస్ అని అంటున్నా కానీ లేదు అనే మాట అసలు రాజశేఖర రెడ్డి గారి నోటి నుంచి రాలేదు ఎప్పుడు. మీరు వెళ్ళేది అప్పుడు ఏంటంటే మేము లెటర్స్ టైప్ చేసేది కాదు, నేనే స్వయంగా రాసుకుంటూ వెళ్ళేది అన్నమాట. సో రాజశేఖర రెడ్డి అన్న టైం ఇచ్చిండు అంటే ఒక సీఎం గా మరి ముందు రోజు నుంచి ప్లాన్ చేస్తుండే, ఏమేమి రాసుకోవాలా, కాన్ఫరెన్స్ లో ఏం వర్క్స్ అడిగినరు, ఏమి తీసుకెళ్తే శాంక్షన్ చేయగలుగుతామని చెప్పేసి అన్ని రాసేది. ఒక్కొక్కసారి ఎంత అవుతుండే 15-20 లెటర్స్ అయిపోతుంది. ఎంతసేపు కూర్చొని రాసినామా, రాత్రంతో కూర్చొని రాసినావా అని చెప్పేసి అడుగుతుండే, నవ్వుతుండే రాజశేఖర రెడ్డి గారు. కానీ ఏది కానీ నో అనేదే ఉండకపోతుండే, అన్నిటిపైన సైన్ చేసేసి పుట్టపనో శాంక్షన్ అనో అట్లా రాసి పంపించేది. సో ఆ పేపర్స్ తీసుకొని మళ్ళీ మేము ఆఫీస్లో చుట్టూ తిరుగుకుంటే శాంక్షన్ చేయించుకునేది. ఆ తర్వాత రాజశేఖర్ రెడ్డి గారు 2009 ఆ టైంలో ఆయన మరణము అసలు పార్టీకి పెద్ద దెబ్బ, మీలాంటి ఆత్మీయులకి కానీ అభిమానులకి కానీ చాలా. అప్పటికే మీరు ఫ్యామిలీలో ఒక విషాదం ఎదుర్కొని ఉన్నారు. ఇప్పుడు దీన్ని మీరు ఎట్లా, ఆ టైంలో ఎట్లా ఉండేది మీ మాట? నిజంగా రాజశేఖర రెడ్డి ఫ్లైట్ తప్పిపోయింది, కనిపిస్తలేరు అన్నప్పుడు నాకు చాలా ఆశ ఉండే, ఏదైనా ప్రాబ్లం వచ్చి, టెక్నికల్ ప్రాబ్లం వచ్చి ఎక్కడ ల్యాండ్ అయింది, కుండలు గట్టలను ఎక్కడో ఉండొచ్చు అంటే, ఎవరైనా ఇక్కడ వస్తున్నారంట అక్కడ వస్తున్నారంట అంటే ఇంకా మేము చాలా హోప్స్తో ఉండే. కానీ ఎప్పుడైతే లేరు అని తెలిసిన తర్వాత అసలు ఇంకా తట్టుకోలేకపోయినాం. నిజంగా కూడా
మా సొంత ఫాదర్ చనిపోతే ఎట్లా ఉంటుందో ఆ ఫీలింగ్ ఉండే. ఎందుకంటే నన్ను అట్లా చూసేదన్న కూడా ఎప్పుడు కూడా నెత్తి మీద చేపెట్టి ఆస్వాదించేది. సో అది తట్టుకోలేకపోయినాం. ఒక 5-6 మంత్స్ వరకు మాకు ఏమి ఇది కాలేదు అసలు. నిజంగా కూడా ఇంట్లో మనిషి కోల్పోతే ఆ బాధ ఎట్లుంటుంది అట్లా అది అనుభవించినాం మేము. ఎందుకంటే అంత ఆప్యాయంగా చూసేది. అదే అతను ఏంటంటే జనరల్గా ఏంటంటే మా హెల్త్ ఇష్యూస్ పైన కూడా బాగా కాన్సన్ట్రేట్ చేస్తున్నాను ఒక డాక్టర్గా. నేను ఒకరోజు వెళ్ళి నాకు కొంచెం సిక్ అయినప్పటికీ సో నేను వెళ్తే నా ఫింగర్స్ చూసి నువ్వు హిమోగ్లోబిన్తో బాధపడుతున్నావు, ఫస్ట్ డాక్టర్ దగ్గరికి వెళ్ళి మెడిసిన్ తీసుకోవాలి. తను ఏమైనా ప్రోగ్రామ్స్ మీటింగ్స్ పెట్టినప్పుడు ఏమవుతుందంటే టెన్షన్కి తినకపోయేది, నేను టెన్షన్ పడుతుంటే నేను. సో పక్కన కూర్చొని తినాల్సి వస్తుండే కదా సీఎం గారు వచ్చినప్పుడు. అట్లా కూర్చొని తింటుంటే కూడా తినకపోతే పెట్టండి, తినాలా అట్లా చెప్తా ఉండే అనమాట. సో మంచిగా అనిపిస్తుంది. అంటే ఆ ఆప్యాయత అనురాగం ఇంకా మళ్ళీ అంటే అది అభిమానులకి పార్టీకి తీరని లోటు అన్నట్టే కదా తను మర్చిపోలేంది. మీరు ఆ తర్వాత 2014 ఎలక్షన్స్ లో ఓడిపోయారు. అప్పటి వరకు వరుసగా గెలుచుకుంటూ 3 సార్లు గెలిచిన తర్వాత ఓడిపోయారు. తర్వాత 2014, 2019 లో కూడా మీరు ఓడిపోయారు. అంటే 3 సార్లు గెలిపించిన తర్వాత ఎందుకు ప్రజలు మిమ్మల్ని ఓడించారంట? దానికి అంటే తెలంగాణ వాదం అంటారా? అంటే బీఆర్ఎస్ అప్పుడు తెలంగాణ తీసుకొచ్చిన అది ఆ ఊపులోనా, లేకుంటే ఏంటి అసలు? నిజానికి తెలంగాణ ఇచ్చిందే కాంగ్రెస్ పార్టీ, కానీ తెలంగాణ వాదం. ఎందుకంటే నేను చేసినటువంటి అభివృద్ధి ఇప్పటికి కూడా మనకు ఎక్కడ వెళ్ళినా కనిపిస్తుంది. కానీ తెలంగాణ వాదం ఏదైతే ఉందో అప్పుడు అంటే యాజ్ అ మినిస్టర్గా మేము ప్రజల్లో అంటే డైరెక్ట్గా తెలంగాణ వాదం తీసుకొని వెళ్ళకుండా అన్ని ప్రోగ్రామ్స్కి వెళ్ళినప్పుడు కూడా మరి అక్కడ నర్సాపూర్ నియోజకవర్గంలో మన జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో చేసినటువంటి ధర్నాలు, రాస్తారోకలు కానీ లేదంటే రిలే నిరాహార దీక్ష కానీ అన్నీ కూడా మా ఆధ్వర్యంలో జరిగినాయి. అప్పుడు చేసినాం. కానీ కాకపోతే ఏంటంటే ప్రజలు ఏంటంటే బీఆర్ఎస్ రావాలి అని ఒక బలమైనటువంటి సంకల్పం ఉండే. అందుకని చెప్పేసి అభివృద్ధి పక్కన పెట్టి తెలంగాణ వాదంతో గెలిపించడం జరిగింది. అంటే మీరు అప్పుడు నిజానికి ఒకటి ఉంది ఆల్రెడీ ప్రజలు ఏంటంటే కాంగ్రెస్ ఇచ్చినా కూడా దాన్ని చెప్పుకోలేకపోయింది అనే అదొకటి ఉండింది ఆ టైంలో. అది కొంత కరెక్టే అంటారా? అంటే కాంగ్రెస్ ఇచ్చింది అంటే ఆ రోజు గవర్నమెంట్లో ఉంది కాబట్టి ఇవ్వాల్సినటువంటి పరిస్థితి, ఆ పరిస్థితి తెచ్చింది కూడా కేసీఆర్ గారు. నేను ఆ రోజు కూడా తెలంగాణకు సంబంధించినటువంటి తీర్మానాన్ని ఏదైతే మాట్లాడుతున్నప్పుడు నేను చెప్పినాను. అప్పుడు కూడా నేను కాంగ్రెస్లో ఉన్నప్పుడు కూడా నేను కేసీఆర్ గారిని అప్రిషియేట్ చేసినాను. ఒక్కడిగా బయలుదేరినటువంటి ఏ పార్టీ అయినా సరే అయినా ఉద్యమ నాయకుడిగా తనని గౌరవిస్తాం, తన ఉద్యమం ద్వారానే ఈ రోజు ఈ పరిస్థితి వచ్చిందని చెప్పేసి నా ఫస్ట్ మాట్లాడే స్టేట్మెంట్లోనే అది మాట్లాడాను. ఇప్పుడు కాంగ్రెస్లో ఉన్నా, మినిస్టర్గా ఉన్నా నేను అది మాట్లాడడం జరిగింది. ఆయనని గౌరవిస్తా, ఎందుకంటే తను స్టార్ట్ చేయబట్టే ఈరోజు మరి తెలంగాణ రాష్ట్రం రావడానికి కేంద్ర ప్రభుత్వం ముందుకు వచ్చిందన్న విధం. ఆ తర్వాత మీరు 2019లో కూడా ఓటమి పాలైన తర్వాత మళ్ళీ బీఆర్ఎస్ వైపు చూసారు. అంటే ఇంకా మళ్ళీ కాంగ్రెస్ రాదనుకున్నారా? ఎట్లా, ఎందుకు మళ్ళీ మీరు పార్టీ మారాల్సి వచ్చింది? అంటే మీరు నిజానికి మీ ఫ్యామిలీ మొత్తం ఫస్ట్ నుంచి కాంగ్రెస్ లోనే ఉంది. నేను ఎప్పటికీ 2014లో కానీ 2019లో కానీ బీఆర్ఎస్ పార్టీ నుంచి మీరు రండి, మీకు టికెట్ ఇస్తాం, మేము మంత్రి పదవి కూడా ఇస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది. కానీ ట్రెడిషనల్గా కాంగ్రెస్ పార్టీ కాబట్టి మేము రాలేకపోయినాం. చాలా వరకు మాట్లాడడం జరిగింది. అంతా మినిస్టర్స్గా మరి హరీష్ రావు గారు కానీ అంతకుముందు ఇలా మాట్లాడడం జరిగింది రండి అని చెప్పేసి. బీజేపీ వాళ్ళు కూడా రమ్మని చెప్పేసి అడగడం జరిగింది. కానీ ఏ పార్టీలకు వెళ్ళని ఇట్లే కాంగ్రెస్లో ఉంటామని చెప్పేసి ఒక మంత్రిగా చేసిన నేను డీసీసీ ప్రెసిడెంట్గా తీసుకొని జిల్లా కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి కోసం నేను చాలా కృషి చేయడం జరిగింది. సో అయినప్పుడు కూడా ఏంటంటే ఎంతసేపు ఏంటంటే రాజశేఖర రెడ్డి అని ఉన్నంతసేపు మహిళలకు మాకు చాలా గౌరవం ఉండేది, అటువంటి గుర్తింపు ఉండేది. తర్వాత ఏంటంటే మమ్మల్ని కొంచెం డీగ్రేడ్ చేస్తూ రావడం జరిగింది. అంటే న్యూ కమర్స్కి కొంత ఎక్కువ ప్రయారిటీ ఇచ్చి మేము పనిచేసేటువంటి వాళ్ళకి మాకు సరైనటువంటి ప్రయారిటీ ఇవ్వకపోవడం, అటువంటి జరుగుతూ ఉన్నా ఎన్ని అవమానాలు పడ్డా కానీ మన పార్టీలే మనల్ని ఏదో ఒకసారి గవర్నమెంట్లోకి వస్తుంది, ఖచ్చితంగా రావాల్సిందే కదా అని పార్టీ కోసం పనిచేస్తూ రావడం జరిగింది. కానీ అయినా కూడా ఏంటంటే చిన్న విషయాలకి మమ్మల్ని ఇబ్బంది పెట్టేది. అయినా సరే తట్టుకుంటూ నిలవడం. కానీ ఒకసారి కేటీఆర్ గారిని కలిసినామని చెప్పేసి, అంటే ఫోన్ చేసి వెళ్ళి కలిసినామని చెప్పేసి అంటే సరే కలిసిన నేను. కలిసినందుకే వితౌట్ ఎనీ ఇన్ఫర్మేషన్, అంటే మాకు ఎటువంటి మాట్లాడడం కానీ లేదంటే ఒక నోటీస్ ఇవ్వడం కానీ ఏమి చేయకుండా, ఎందుకు వెళ్ళారని ఏమి అనకుండానే అట్లీస్ట్ కనీసం ఏంటి పరిస్థితి అని కూడా ఇది చేయకుండా
ఎవరో ఏదో ఫోన్ చేసి మాట్లాడి చెప్పగానే నన్ను సస్పెండ్ చేయడం జరిగింది. అది చాలా బాధించింది నన్ను. అందుకని నేను అనుకున్నానంటే ఇంకా రాజకీయాలకు దూరంగా ఉండిపోదాంలే అని చెప్పేసి అనుకున్నాను. కానీ కాకపోతే ఏంటంటే నన్ను నమ్ముకున్నటువంటి నియోజకవర్గ ప్రజలు కానీ కార్యకర్తలు కానీ వాళ్ళంతా కూడా లేదు మనం వెళ్దాము బీఆర్ఎస్ పార్టీకి అని చెప్పేసి మాట్లాడుకుని వెళ్ళడం జరిగింది. అప్పుడు ఎవరున్నారండి కాంగ్రెస్ పార్టీ? ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పిసిసి ప్రెసిడెంట్ గా ఉన్నారు. ఓకే, అప్పుడు ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది కదా. ఇప్పుడు ఆ టైం మారిపోయింది. మీరు దాదాపు బీఆర్ఎస్ లోకి వచ్చి కూడా 5 years దాటిపోయింది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. ఇప్పుడు మళ్ళీ ఏమైనా మారే ఆలోచన ఏమైనా ఉందా? లేదండి, ఒక్కసారి మారినాం, దానికి కట్టుబడి ఉండాల్సిందే. ఈ విధంగా అవసరమైతే రాజకీయాలు పనిచేసుకుని ఇంట్లో కూర్చోవాలి. అప్పుడు కూడా నేను అదే మాట చెప్పినాను. కానీ ఆ రోజు ఏంటంటే నమ్ముకున్నటువంటి మన ప్రజలందరూ కూడా, నాకు సంబంధించినటువంటి కార్యకర్తల నాయకులందరూ కూడా మేము ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీలోకి వెళ్దాము అని చెప్పేసి నేను తర్వాత ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది కదా మనం వెళ్దామని చెప్పేసి కూడా ఎవరు అడగలేదని. నువ్వేమన్నా వెళ్తావేమో వద్దు అని చెప్పినటువంటి వాళ్ళు ఉన్నారు. కానీ నేను ఎక్కడికి వెళ్ళను, ఖచ్చితంగా కేసీఆర్ గారి నాయకత్వాన్ని నమ్ముకున్నాం. ఒకసారి నమ్ముకున్నటువంటి వారికి కట్టుబడి ఉండాల్సిందే అని చెప్పేసి అట్లా కంటిన్యూ అవుతున్నాను తప్ప వెళ్ళేటువంటి ప్రసక్తి లేదు. అయితే మీరు 4 సార్లు ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడు గెలిచారు. ఫస్ట్ గెలిచినప్పుడు ప్రతిపక్షంలో ఉన్నారు, ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నారు. అప్పుడు పరిస్థితి ఎలా ఉంది, ఇప్పుడు పరిస్థితి ఎలా ఉంది? మీరు మీ గొంతు వినిపించగలుగుతున్నారా? ఇప్పుడు వాయిస్, మీ సమస్యలు ఎలా సాల్వ్ చేసుకోగలుగుతున్నారు ఈ ప్రభుత్వంలో? అప్పుడు ఏంటంటే కనీసం అపోజిషన్ లో ఉన్న ఒక ఎమ్మెల్యే అనే గౌరవం ఉండేది. ఇప్పుడు అసలు ప్రోటోకాల్ లేదు, ఎమ్మెల్యే అనే గౌరవం లేదు. ఏదైనా ఉన్నా ప్రతిపక్షం అంటే పనికిరాని ఎమ్మెల్యే అన్నట్టుగా భావించి ఓడిపోయినటువంటి వాళ్ళతో కార్యక్రమాలు చెప్పేస్తా ఉన్నారే తప్ప ఎమ్మెల్యేకు ఇచ్చేటువంటి ప్రయారిటీ కానీ ఎమ్మెల్యేకి ఇచ్చే గౌరవం కానీ ఈ ప్రభుత్వంలో అయితే లేదు. నేను కూడా కాంగ్రెస్ పార్టీలో పనిచేసినప్పుడు కానీ కాంగ్రెస్ పార్టీలో కూడా ఇంత ఘోరమైనటువంటి పరిస్థితి ఎప్పుడు లేదు. బీఆర్ఎస్ పార్టీ కూడా చూసినా కానీ ఇంత ఘోరమైనటువంటి పరిస్థితి లేదు ఎప్పుడు. కానీ ఇప్పుడు చాలా వర్స్ట్ ఉంది. అసలు విలువలు లేవు, ఒక ఏమంటే గౌరవం లేదు. అదేంటంటే మనకు అట్లీస్ట్ ఇమేజ్ పరంగా చూసుకోవాలి కొద్దిగా గొప్ప. మాకంటే వ్యక్తిగతంగా ఒక మనిషికి ఇవ్వాల్సినటువంటి విలువ లేకున్నా పోస్ట్కి ఇవ్వాల్సినటువంటి గౌరవం అది కూడా లేదు. మీరు 2 సార్లు మంత్రి పదవులు చేపట్టారు. చిన్న నీటిపారుదల శాఖ మంత్రి ఫస్ట్, తర్వాత మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రిగా. అంటే యాక్చువల్గా మీరు రాజకీయాలకే కొత్త, గెలవగానే మీకు ఒక మంత్రి పదవి. అసలు వాటిని ఎలా మీరు తెలుసుకున్నారు? పని చేయడం కానీ ఎట్లా చేశారు వర్క్ అంతా? ఫస్ట్ ఎమ్మెల్యే గెలిచిన తర్వాత నాకు నిజంగా కూడా మీరు అన్నట్టుగా ఏమీ తెలియదు. డిపార్ట్మెంట్స్ తెలియదు, ఎట్లా సమస్య పరిష్కరించాలని తెలియదు. సో అప్పుడు ఉన్నటువంటి మాకు సీనియర్ ఎమ్మెల్యేస్ ఉండే మా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి విఠల్ రెడ్డి గారు, కృష్ణారెడ్డి గారు, వాళ్ళిద్దరు కూడా నన్ను ఒక కూతురులాగా భావించేసి గైడ్ చేస్తారు. ఇది ఇట్లా ఉంటుంది, ఇది ఇక్కడ మాట్లాడాలి, ఇది ఇట్లా చేయాలి అని చెప్పేసి వాళ్ళు గైడ్ చేస్తూ కొన్ని ఆఫీసర్స్కి వాళ్ళు నన్ను తీసుకెళ్ళేది కూడా. తీసుకెళ్ళి ఇట్లా ప్రయత్నం చేసుకుంటూ వస్తుందని చెప్పేసి చెప్పడం జరిగింది. సో అట్లా ఒక 6 months అయితే నాకు కూడా కొంచెం ఎక్స్పీరియన్స్ వచ్చేసింది. ఆ తర్వాత మళ్ళీ 2 times గెలిచినాం. 3rd time ఎమ్మెల్యే అయిన తర్వాత రాజశేఖర రెడ్డి గారు పిలిచి మరి నాకు మంత్రి పదవి ఇవ్వడం జరిగింది. నిజంగా అప్పుడు జిల్లాలో దామోదర్ రాజనరసింహ గారు సీనియర్, గీతారెడ్డి గారు సీనియర్, వాళ్ళిద్దరితో మళ్ళీ నాకు కూడా 3rd మంత్రి పదవి ఇవ్వడం జరిగింది. సో చిన్న నీటిపారుదల శాఖకు సంబంధించి ఏంటంటే ఫస్ట్ ఇనిషియల్గా ఏదంటే మనకి చెరువులు కుంటలు అనేది తెలుసు, కానీ దానికి సంబంధించి మొత్తం రాష్ట్రానికి సంబంధించిన ఇష్యూ కాబట్టి ఫస్ట్ ఆఫీసర్స్తో ఒక 1-2 times రివ్యూ తీసుకున్న తర్వాత అర్థమైపోయింది, ఒక అవగాహన వచ్చేసింది. సో ఆ ఎక్స్పీరియన్స్తో వెళ్తూ జిల్లాలకు వెళ్తూ జిల్లాలో కూడా మాట్లాడుతూ జిల్లాలో ఉన్నటువంటి సమస్యలు తెలుసుకోవడం అట్లా అనుభవం అయిపోయింది. ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ అయితే చాలా పెద్ద పోర్ట్ఫోలియో. అప్పుడు ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ ఇచ్చింది, డిజాబుల్ వెల్ఫేర్ ఉంది, జువెనైల్ వెల్ఫేర్ ఉంది, ట్రాన్స్జెండర్ ఉంది, తర్వాత సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ కూడా. అప్పుడు రూరల్ డెవలప్మెంట్ కలిసి సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ తీసి మళ్ళీ ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ కలపడం జరిగింది. పెన్షన్స్ ఇవన్నీ కూడా కలిపి పెద్ద పోర్ట్ఫోలియో ఇవ్వడం జరిగింది. సో కిరణ్ కుమార్ రెడ్డి గారు అప్పుడు సీఎం, ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ కమిటీ మెంబర్గా చేసినాను, అసెంబ్లీ కమిటీ, తర్వాత చైర్మన్గా చేసినాను. మళ్ళీ ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ ఇస్తున్నా నాకు వద్దన్నా అని చెప్పేసినానంటే, లేదమ్మా దీన్ని అంతా చేసి పెద్ద సబ్జెక్ట్ చేసి మీకు ఇస్తున్నాను, మీరు చేయగలుగుతారమ్మా అని చెప్పేసి నమ్మకం ఇచ్చి నాకు ఆ షాక్ ఇవ్వడం జరిగింది. కానీ ఇచ్చినందుకు నిజంగా కూడా నేను చాలా సాటిస్ఫై అయింది. ఎందుకంటే నేను బాగా చేసినానని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఆ రోజు మనకు బంగారు తల్లి పథకాన్ని తీసుకొచ్చినాం, శ్రీనిధి సెకండ్ బ్యాంక్ లోన్ తీసుకోవడానికి శ్రీనిధి. అప్పుడు మైక్రో ఫైనాన్స్ నుంచి డబ్బులు తీసుకొని చాలా మంది మహిళలు ఆత్మహత్య చేసుకుంటా ఉండే.
సో రోజా గారి టైంలో ఈ మైక్రో ఫైనాన్స్ ని కట్టడి చేస్తూ మరి మహిళలకు సెకండ్ లోన్ తీసుకోవడానికి శ్రీనిధి తీసుకొని వచ్చినాం. అంగన్వాడీల్లో మనకి ఇంద్ర మహామృతాస్ అంటే ఫుడ్ ఇచ్చేటువంటి కార్యక్రమం, పిల్లలకి అంటే పిల్లలకి పోషకాహారం. ఇవ్వడము, తర్వాత తల్లులకి. తల్లులు కూడా టేక్ హోమ్ రేషన్ ఉంటుండే అప్పుడు. ఆ. అంటే పప్పు, బియ్యము, అవన్నీ నూనె అవన్నీ కూడా ఇంటికి ఇచ్చేది. ఆహా. సో అప్పుడు ఏం చేసిన ఇంటికి తీసుకొని ఇవ్వడం వల్ల ఏమైతుందంటే గుడ్లు అవన్నీ కూడా కుటుంబం అంతా వండుకొని ఆ మహిళకు రావాల్సినటువంటి ఏవైతే ప్రోటీన్స్ అవన్నీ కూడా రావట్లేదు. కాబట్టి ఖచ్చితంగా మనము ఇక్కడనే వండి పెడితే బాగుంటుంది అని చెప్పేసి అప్పుడు తీసుకొచ్చిన పథకం. రిజర్వ్ వెల్ఫేర్కి సంబంధించి 3% ఏదైతే రిజర్వేషన్ ఉందో దాంట్లో కూడా వాళ్ళకి ఇబ్బంది అవుతుండే, అది కరెక్ట్ చేయడం జరిగింది. వాళ్ళ పెన్షన్స్ 200 నుంచి 500 పెంచినాం. సో ఇట్లా చాలా కార్యక్రమాలు చేసినా చాలా సాటిస్ఫాక్టరీగా చేయడం జరిగింది. అంటే ఉమెన్ కి సంబంధించి సేఫ్టీకి సంబంధించి ఏమన్నా ఆ టైంలో చేశారా, తర్వాత ఉమెన్ కమిషన్ చైర్పర్సన్ అయిన తర్వాత చేశారా మీరు? లేదు, అది ఉమెన్ సేఫ్టీకి సంబంధించి కూడా టోటల్ గా హోమ్ శాఖకు వస్తుంది కాబట్టి దాంట్లో మనం పెద్దగా ఏం చేసింది లేదు. కానీ ఉమెన్ కి సంబంధించినటువంటి యాక్టివిటీస్ ఏవైతే ఉన్నాయో, గవర్నమెంట్ నుంచి వాళ్ళకి రావాల్సినటువంటి స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా చేయడం జరిగింది. మీరు ఈ 2 సార్లు మంత్రి పదవి చేసిన క్రమంలో ఎప్పుడైనా అంటే ఇన్ని ఇళ్ళ రాజకీయాలు ఎందుకురా బాబు తలనొప్పి వదిలేద్దాం రాజకీయాలు అనిపించిన సందర్భాలు ఎప్పుడైనా ఉన్నాయండి? అటువంటి పరిస్థితులు ఏం రాలేదు. ఎందుకంటే రాజకీయం ఒకసారి ఇన్వాల్వ్ అయిపోయిన తర్వాత దాంట్లో కలిసి బయటికి రావడం చాలా కష్టం. ఎందుకంటే ఎవరికి ఏదో ఒక సమస్య వస్తుంది, మనం నమ్ముకుని మన దగ్గరకు వచ్చి అడుగుతూ ఉంటారు, మనం పోవాల్సి వస్తుంది. కానీ రాజకీయాలు వదిలేసి వెళ్ళాలి అన్నటువంటి పరిస్థితి ఎప్పుడు రాలేదు. ఏదైనా క్రిటిసిజం అనేది కంపల్సరీ ఉండనే ఉంటుంది. కాబట్టి దాన్ని ఛాలెంజ్ గా తీసుకొని ముందుకెళ్ళినమే తప్ప ఎప్పుడు కూడా భయపడి ఇంట్లో కూర్చోాలని అయితే ఆలోచన చేయలేదు. ఒక వాలీబాల్ ప్లేయర్ అని, లక్ష్మారెడ్డి గారు కూడా వాలీబాల్ ప్లేయర్ అని తెలుసు. అంటే మీరు స్టేట్ లెవెల్లో కూడా ఆడారు కదా? అవునండి, స్టేట్ లెవెల్ ఆడినాను. తర్వాత దాన్ని కంటిన్యూ చేయాలనుకోలేదా? అంటే కాలేజ్ టైం వరకు అడిగినాను, ఇంటర్ వరకు. ఆ తర్వాత డిగ్రీకి వచ్చిన తర్వాత మ్యారేజ్ అయిపోయింది, స్టాప్ చేసిన. లక్ష్మారెడ్డి గారు కూడా అంతేనా? వాలీబాల్ అంటే స్టేట్ లెవెల్ ప్లేయరా లేకపోతే స్టేట్ లెవెల్ ప్లేయర్? ఇప్పుడు మీ మ్యారేజ్ అయ్యే టైంకు మీకు ఎంత ఏజ్ గ్యాప్ ఉంటుందండి సార్ కి? మీకు 5 years. 5 years అంటే సార్ చనిపోయిన 30 అంటే చాలా చిన్న ఏజ్. అప్పటికే మీకు 2 అబ్బాయిలు, బాబులు. అంత చిన్న ఏజ్ లో మీరు ఆ ట్రామాను తట్టుకుని మళ్ళీ వెంటనే తన లెగసీ నిలబెట్టారు, పాలిటిక్స్ లోకి రా. ఇప్పుడు ఆ టైంలో ఒక ఉమెన్ గా చాలా అంటే ట్రామా సంఘర్షణ ఇట్లా ఉంటది కదా, దాన్ని మీరు ఎట్లా ఎదుర్కొన్నారు? ఎట్లా చేశారు మీరు? ఎట్లా మీ అంతటా మీరు ఎట్లా దాని నుంచి బయటకు వచ్చారు? చనిపోయినాక ఒక 15-20 days కి నాకు ఎలక్షన్స్ రావడం జరిగింది. సో టికెట్ ఇచ్చిన తర్వాత విలేజ్లోకి వెళ్ళి తిరగడం, నాకు అసలు అప్పుడు మాట్లాడడం కూడా తెలియదు. ఆ బాధల నుంచి ఇంకా తట్టుకొని బయటికి కూడా రాలేదు, ఎందుకంటే సడన్ షాక్ అది. కాబట్టి తట్టుకొని కూడా బయటికి రాలేనటువంటి పరిస్థితి అప్పుడైతే. తర్వాత ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత ఇంకా ఏంటంటే మా ఫ్యామిలీ సపోర్ట్, మా చిన్నమ్మ, మా ఆడపడుచు, మా అంకల్స్, మా బ్రదర్స్, మా రిలేషన్స్, మా బావాలు, వీళ్ళందరూ కూడా బాగా సపోర్ట్ చేయడం జరిగింది. ఏంటంటే ఇప్పుడు నీ రెస్పాన్సిబిలిటీ పెరిగింది, నువ్వు ఊరికే బాధపడుకుంటూ కూర్చుంటే కాదు, ఖచ్చితంగా ప్రజలకు వెళ్ళాల్సిందే అని చెప్పేసి. సో అప్పుడు ఇంకొకటి ఏంటంటే గెలిచిన తర్వాత విఠల్ రెడ్డి గారు లాంటి వాళ్ళని ఓడగొట్టినరు. ఈమె ఇంట్లో నుంచి బయటకు వస్తుంది, ఒక గృహిణిగా ఏం చేస్తుంది, ఏం సమస్య పరిష్కరిస్తుందిలే, మళ్ళీ ఆమె ఇంటికి వెళ్ళిపోవాల్సిందే, ఈ 5 years ఎట్లా నడిపించుకుంటే తర్వాత ఇంటికి వెళ్ళిపోవాల్సిందే, ఆమె ఏం చేయదు అన్నట్టుగా కొంత అక్కడక్కడ టాక్స్ వినిపించినాయి. సో దాన్ని నేను ఛాలెంజ్గా తీసుకున్నాం. ఇంకా ఛాలెంజ్గా తీసుకొని ఇంట్లో బాబుల రెస్పాన్సిబిలిటీ అంతా మా చిన్నమ్మ, మా అక్క వాళ్ళు చూసుకునేది. తర్వాత నేనేమో బయటికి వెళ్ళిపోయి మార్నింగ్ నుంచి నైట్ వరకు డైలీ వెళ్ళేది నర్సాపూర్కి. వెళ్ళేసి ఎక్కడ ఏ గ్రామంలో ఏమేమి జరుగుతుంది, ఏం కావాలా, ఏమైతే ఆ సమస్య పరిష్కారం అవుతుంది, అట్లా చూసుకుంటూ ఛాలెంజ్గా తీసుకొని ముందుకు వెళ్ళిపోయాను. అంటే కొంచెం ఫ్యామిలీ పర్సనల్ విషయాలు కొంచెం మాట్లాడుకుందాం. అంటే మీరు లక్ష్మారెడ్డి గారితో మీ వివాహం ఎప్పుడు జరిగింది మేడం? మా మ్యారేజ్ 1986. మీరు డిగ్రీ కంప్లీట్ కాకముందే పెళ్లి? డిగ్రీ ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్స్ ముందు మా మ్యారేజ్ కావడం జరిగింది. తర్వాత మా హస్బెండ్, మా అత్తయ్య, మామయ్య, మా చిన్నమ్మ, మా ఆడపడుచు చదువుకోవాలి, డిగ్రీ కంటిన్యూ చేయాలని చెప్పేసి ఆలోచనతో వాళ్ళని ఎంకరేజ్ చేసిండ్రు. ఇక్కడ మా చిన్నమ్మ వాళ్ళ దగ్గరనే ఉండి, మా ఆడపడుచు వాళ్ళ దగ్గరనే ఉండి కంటిన్యూ చేసుకున్నాను. సో డిగ్రీ సెకండ్ ఇయర్ అయిపోయింది, అప్పుడు ప్రెగ్నెన్సీ వచ్చింది. థర్డ్ ఇయర్ ఎగ్జామ్స్ కి మా బాబు కూడా పుట్టిండు. సో కాలేజ్కి వెళ్ళేది, మా హస్బెండ్ పికప్ చేసుకుంటుండే, డ్రాప్ చేస్తుండే అప్పుడప్పుడు. సో అట్లా కాలేజ్కి వెళ్ళి చదువుకుంటూ ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ కూడా తీసుకుంటాం. మీది లవ్ మ్యారేజ్ ఏం కాదు? లేదు, అరేంజ్డ్ మ్యారేజ్. అరేంజ్డ్ మ్యారేజ్. అప్పటికే రాజకీయాల్లో ఉన్నారా లక్ష్మారెడ్డి గారు? అవునండి.
మా మామయ్య గారు అప్పటికి సర్పంచ్ ఉన్నారు. మా హస్బెండ్ కూడా రాజకీయంగా తిరుగుతూ ఉండే. మా మామయ్య గారు సర్పంచ్ ఉండే కాబట్టి విలేజ్ లో చాలా పాలిటిక్స్ ఉంటుండే మాకు. ఆ, చాలా రైవాలిటీస్ కూడా ఉంటుండే. సో దాన్ని చూస్తూ మా హస్బెండ్ కూడా రాజకీయాల్లో తిరుగుతూ ఉండేది. అప్పుడు వాళ్ళ ఫ్రెండ్స్ అంతా కూడా రాజకీయంగా అంటే యూత్ కాంగ్రెస్, తర్వాత అగ్రికల్చర్ కి సంబంధించి ఆ రైతు సదస్సు రైతు అధ్యక్షునిగా అట్లా తిరుగుతూ ఉండేదన్నమాట. సో రాజకీయంగా అప్పటికి బాగా అంటే కాలేజ్ పాలిటిక్స్ లో కూడా ఉండే, తర్వాత కూడా మా మామయ్య ఉండే, తర్వాత తిరుగుతూ ఉండే పాలిటిక్స్ లో. జెడ్పీటీసీగా ఉన్న తర్వాత ఎమ్మెల్యే కావాలనుకున్న టెన్షన్ లోనే తను అది హార్ట్ అటాక్ అయినట్టుంది కదా. యూత్ కాంగ్రెస్ కి సంబంధించి అప్పుడు కొంత ప్రయారిటీ ఇస్తామని చెప్తే జిల్లా నుంచి మా హస్బెండ్ శశిధర్ రెడ్డి గారు మెదక్, తర్వాత సురేష్ శెట్కర్ నారాయణఖేడ్ నుంచి, ఫరూక్ హుసేన్ అని చెప్పేసి సిద్దిపేట నుంచి, ఇట్లా వీళ్ళంతా బాగా క్లోజ్ గా తిరిగారు. సో వాళ్ళు తిరుగుతూ వీళ్ళు ఢిల్లీకి వెళ్ళిండ్రు. మా హస్బెండ్ మాత్రం ఇక్కడ హైదరాబాద్ లో ఉన్నారు. సో అక్కడ నుంచి ఏంటంటే నీ పేరు వస్తలేదు, మళ్ళీ సీనియర్ అని జగన్నాథరావు గారికి ఇస్తామని చెప్పేసి అంటున్నారు, అది ఇది అని చెప్పేసి చెప్తే ఇంకా ఆ రోజు ఇంకా నాకు అయిపోయింది, ఇంకా రాజకీయం ఉన్నది, చాప్టర్ క్లోజ్ అనుకున్నారా ఏంది మరి. అప్పుడే ఫోన్ మాట్లాడి ఢిల్లీ నుంచి కాల్ చేసి వాళ్ళ ఫ్రెండ్స్ మాట్లాడేసి ఫోన్ పెట్టేసి అట్లా బాత్రూంలోకి వెళ్ళి అక్కడే పడిపోయి. చాలా చిన్న ఏజ్ కదండి అసలు. అప్పటి వరకు హెల్త్ ఇష్యూస్ కూడా లేవు మా హస్బెండ్ కి. అంటే జ్వరం ఉండడం కానీ డే అంతా తిరుగుతుంటాయి కదా, అసలు అట్లా బాడీ పెయిన్స్ అప్పుడే ఉంటుండే కానీ జ్వరం అనేది కూడా రాకపోతుండే అసలు. ఇప్పుడు అంటే కరోనా వ్యాక్సిన్ తీసుకున్నారు కాబట్టి చిన్న ఏజ్ లో హార్ట్ అటాక్స్ వస్తున్నాయి అంటున్నారు కానీ 99 ఆ టైంలో అయితే అసలు ఏం లేదు, అట్లా ఉండకపోయేది కదా. అసలు ఆ దాన్ని మీరు తట్టుకొని నిలబడడం అనేది చాలా గ్రేట్ విషయం. మీరు ఆ తర్వాత ఉమెన్ కమిషన్ చైర్పర్సన్ గా పనిచేశారు, అంటే మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రిగా చేశారు. ఇది మీకు చాలా ఈజీ అవుతుంది. కానీ ఈ టైంలో ఏంటంటే మీకు కేసులు వచ్చినప్పుడు ఖచ్చితంగా మీరు దాన్ని పరిష్కరించే దిశగా చూడాల్సి వస్తుంది. విమెన్ కమిషన్ కి సంబంధించి అంటే నాకు మళ్ళీ కేసీఆర్ గారు, అంటే నేను ఆల్రెడీ మంత్రి చేసింది కాబట్టి విమెన్ కమిషన్ గా నీకు బాగుంటదమ్మా అని చెప్పేసి మరీ చెప్పి ఇవ్వడం జరిగింది. దీనికి దానికి మీరు అన్నట్టుగానే మినిస్ట్రీకి దీనికి చాలా తేడా. మినిస్ట్రీ అంటే ఏంటంటే ప్రభుత్వం ప్రజలకు మహిళలకు చేసేటువంటి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమం. ఇక్కడనేమో ఇండివిజువల్ గా ఉన్నటువంటి సమస్యలు పరిష్కరించడానికి. సో ఇక్కడ వచ్చిన తర్వాత సేమ్ నేను ఎమ్మెల్యే గెలిస్తే ఎట్లయితే నేను చేయగలుగుతున్నా, ఇన్ని సమస్యలు తీర్చగలుగుతున్నా అని చెప్పేసి అప్పుడు ఎట్లయితే అనిపించిందో ఇక్కడికి వచ్చిన తర్వాత అదే ఫీలింగ్ వచ్చింది. ఎందుకంటే ఇక్కడ ప్రజల సమస్యలు మనం తీసుకోవాలి, అక్కడనేమో మన గవర్నమెంట్ వాళ్ళకి ఇవ్వడము, ఇక్కడ వాళ్ళ సమస్యలు మనం రిసీవ్ చేసుకుని పరిష్కరించాలా. సో ఇండివిజువల్ సమస్యలు చాలా వస్తాయి కాబట్టి సో అట్లా ఏం చేయాలా, ఎట్లా చేయాలా అని చెప్పేసి ఆలోచన చేసి మేము ఒక టోల్ ఫ్రీ నంబర్ని చేయడం జరిగింది. ఉమెన్ కమిషన్ లో వాట్సాప్ టోల్ ఫ్రీ నెంబర్ పెట్టేసి మహిళలకు ఏ సమస్యలు వచ్చినా కూడా ఆ నంబర్కి కాల్ చేసేటట్టుగా వైడ్ పబ్లిసిటీ ఇవ్వడం జరిగింది. తర్వాత మనకు జిల్లాలో సఖీ సెంటర్స్ ఉన్నాయి, 181 హెల్ప్ లైన్. సో దాన్ని బాగా ప్రచారం చేయడం జరిగింది. సో ఏంటంటే మాకు చాలా కాల్స్ వచ్చేది, ఆ పిటిషన్స్ కూడా విపరీతమైనటువంటి పిటిషన్స్ వచ్చేది. అంతకుముందు విమెన్ కమిషన్ లేకుండా కాబట్టి అసలు హార్డ్లీ సంవత్సరానికి ఒక 100 అప్లికేషన్స్ వస్తే మాకు ఒక నెలలోనే వందల అప్లికేషన్స్ వచ్చేది. మాకు ఇట్లా ప్రాబ్లం ఉంది, మా హస్బెండ్ ఇట్లా చేస్తున్నారు, మా అత్తమామలు ఇట్లా చేస్తా ఉన్నారు. వర్క్ ప్లేస్ హరాస్మెంట్స్ కూడా చాలా ఉండేది. మా వర్క్ ప్లేస్ లో మాకు ఇట్లా హరాస్మెంట్ జరుగుతుంది, అది ఇది అని చెప్పేసి వస్తే చాలా వరకు ఏంటంటే పిలిచి చాలా కుటుంబాలను కలిపినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. కౌన్సిలింగ్ చేసి వాళ్ళని కలిపినటువంటి సందర్భాలు ఉన్నాయి. కొన్ని కలవని పరిస్థితుల్లో ఉంటే మా దగ్గర నుంచి డైరెక్ట్ కోర్టుకు పంపించేసి అది డైవర్స్ మెయింటెనెన్స్ వాళ్ళు వేసుకున్నటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. అదే వర్క్ ప్లేస్ హరాస్మెంట్స్ కు సంబంధించి కూడా ఆఫీసర్స్ ని పిలిచేది. ఒక విమెన్ ఎవరిపైన అయితే కంప్లైంట్ ఇస్తుందో వాళ్ళని పిలిచి మరి వాళ్ళని కౌన్సిలింగ్ చేసి ఆ సమస్య పరిష్కారం అయ్యేటట్టుగా చూసేది. జిల్లాలకు వెళ్ళి మళ్ళీ జిల్లాలో ఉన్నటువంటి వాళ్ళకి అందరితో మాట్లాడి వాళ్ళకి అవేర్నెస్ ప్రోగ్రామ్, అంటే విమెన్ కి సంబంధించినటువంటి చట్టాలు ఉన్నాయి. ఇప్పుడు మనకు ఏదంటే మన ప్రీ డయాగ్నోస్టిక్ సెంటర్స్ ఏవైతే ఉన్నాయో దాంట్లో జెండర్ చెప్పదు, ప్రెగ్నెన్సీ రివీల్ చేయదు కాబట్టి దానికి డొమెస్టిక్ వైలెన్స్ కి సంబంధించినటువంటి చట్టాలు, వర్క్ ప్లేస్ హరాస్మెంట్ కి సంబంధించినటువంటి చట్టం. సో ఈ విధంగా విమెన్ కి సంబంధించినటువంటి ఏమేమైతే అవకాశాలు ఉన్నాయో అవన్నీ కూడా వాళ్ళ ప్రొటెక్షన్ కి సంబంధించినటువంటి ఏవైతే ఉన్నాయి. ఇప్పుడు షీ టీమ్స్ వచ్చినాయి, తర్వాత భరోసా సెంటర్స్ వచ్చినాయి, సఖీ సెంటర్స్ వచ్చినాయి. వీటన్నిటిపైన కూడా అవగాహన కల్పిస్తూ ప్రతి జిల్లాలో కూడా తిరగడం జరిగింది, సెమినార్స్ పెట్టడం జరిగింది. సో ఏంటంటే ఇది విమెన్ కే కాకుండా ఈ చట్టాలు అనేది మెన్ కి కూడా తెలవాలి.
ఈ ఒక హరాస్మెంట్ ఉంటే దానికి ఎన్ని సంవత్సరాల జైలు శిక్ష ఉంది, దానికి ఉన్నటువంటి లిమిట్స్ ఏంటి, అవన్నీ కూడా బాగా చెప్తూ అవగాహన కల్పిస్తూ తిరగడం జరిగింది. ఇప్పుడు హైదరాబాద్ అంటేనే పెద్ద హ్యాపెనింగ్ సిటీ, నైట్ లైఫ్ ఎక్కువ ఉంటుంది. అట్లానే లేడీస్ కూడా చాలా ఉద్యోగాలు నైట్ డ్యూటీలు చేయాల్సి ఉంటుంది. ఎక్కువ శాతము నైట్లో తిరగడం అదంతా ఇన్సిడెంట్స్ కూడా చాలా జరుగుతుంటాయి. హరాస్మెంట్ కానీ, ట్రాఫికింగ్ కానీ, చైల్డ్ అబ్యూస్ కానీ, ఇట్లాంటి చాలా జరుగుతుంటాయి. అట్లాంటి కేసులు అట్లాంటి ఇష్యూస్ మీద మీరు ఉమెన్ కమిషన్ గా ఏమి చర్యలు తీసుకునే వాళ్ళు? అట్లాంటి ఘటనలు ఏమైనా మీ దృష్టికి వచ్చాయి? చాలా చాలా వచ్చినాయి. అటువంటి నైట్ వర్క్ ప్లేస్ హరాస్మెంట్స్ కానీ, లేదంటే వెళ్తున్నప్పుడు వాళ్ళకి సేఫ్టీకి సంబంధించిన ఇష్యూస్ కానీ ఏమైనా వచ్చినప్పుడు డైరెక్ట్గా కంపెనీస్తో కూడా మాట్లాడేది, ఇది ఇట్లా పరిస్థితి ఇట్లా చేయండి అని. అక్కడ వర్క్ ప్లేస్ హరాస్మెంట్కి సంబంధించి మీ కంపెనీలో ఉన్నటువంటి వాళ్ళు ఇట్లా చేస్తూ ఉన్నారు కాబట్టి మీకు కంపల్సరీగా ఒక 10 విమెన్ ఉంటే అక్కడ ఒక కమిటీ వేసుకోవాలి. విమెన్ సేఫ్టీ కమిటీ ఉంటుంది, ఖచ్చితంగా మీరు వేసుకోవాలా. మీరు వేసుకోవట్లేదు కాబట్టి ఆ కమిటీస్ చాలా వరకు కమిటీస్ అన్ని కూడా వేసుకున్నా అవి సైలెంట్గా అయిపోయాయి. అంటే అసలు దానికి ఏం పని లేకుండా సైలెంట్గా ఉండిపోయింది. కమిటీ వరకు వేస్తారు, కానీ మళ్ళీ కమిటీస్ ని రివైవ్ చేయించి వేసుకున్నటువంటి వాళ్ళు మళ్ళీ వేసుకునేటట్టుగా చేసి, వేసుకోకపోతే పెనాల్టీ కూడా ఉంటుంది, ఆ పెనాల్టీ కూడా వేయాల్సి వస్తుంది అని చెప్పి చాలా వరకు అయితే కమిటీస్ వేయించిన తర్వాత ఆ కమిటీస్ ఫస్ట్ మా దగ్గరకు వచ్చినప్పుడు ఏంటంటే ఫస్ట్ మేము తీసుకునేది, మీ ఆఫీస్ లో ఉంటది కదా ఆ కమిటీ, మీరు ఎలా చెప్పుకోండి అంటే వాళ్ళు ఏంటంటే మా ఆఫీస్ లో కమిటీ లేదు కాబట్టి మీ దగ్గరకు అప్రోచ్ చేయమని చెప్తాను. సరే అది తీసుకుంటూ మళ్ళీ ఏం చేస్తుంటే మీరు ఫస్ట్ కమిటీ వేసుకోండి, ఆ కమిటీలో ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేయండి అని 3 మా సైడ్ నుంచి పంపించేది. సో మళ్ళీ పేపర్లో వచ్చేటువంటి ఇన్సిడెంట్స్ మనం చాలా చూస్తుంటాం. తర్వాత మళ్ళీ మనకు ట్విట్టర్లో బాగా వచ్చేది, ఇన్స్టాగ్రామ్ లో వచ్చేటువంటి ఇష్యూస్, ఇవన్నీ డైరెక్ట్ గా ట్యాగ్ చేసేవాళ్ళు ట్విట్టర్ లో, డైరెక్ట్ ట్యాగ్ చేస్తుండే. సో అవన్నీ కూడా మేము రిసీవ్ చేసుకుని ఏం చేస్తుంటే కన్సర్న్ డిపార్ట్మెంట్ కి పంపించేది. పంపించేసి ఇన్ని డేస్ లో మాకు రిపోర్ట్ పంపండి, దీనిపైన ఎంక్వైరీ చేయించండి. జిల్లాలో ఎస్పీలకు కానీ డిఎస్పీ కానీ డైరెక్ట్ గా మాట్లాడేసి డీజీపీ గారితో కూడా మాట్లాడడం. సో ఇవన్నీ చేసి వాళ్ళ నుంచి మళ్ళీ రిపోర్ట్ వచ్చేటట్టుగా చూసి మళ్ళీ ఎవరైతే పిటిషన్ ఇస్తున్నారో వాళ్ళకు కూడా మళ్ళీ తెలిపేది, ఇగో మీ ప్రాబ్లం ఇట్లా సాల్వ్ అయిందని చెప్పేసి పిలిచి మాట్లాడేది. మీరు ఇప్పుడు 26 ఏళ్ళు ఉన్నారు కదా, ఇప్పుడు మీ వారసులుగా మీ పిల్లలు ఎవరైనా రాజకీయాల్లోకి వస్తారా? అంటే మీ మేనల్లుడు ఒకరు ఉన్నట్టున్నారు. ఆల్రెడీ ఉన్నారు, మా సంతోష్ మేనల్లుడు ఉన్నారు. ఇప్పుడు ప్రస్తుతానికైతే మనం డిసైడ్ చేసేది ఏం లేదు, ఎందుకంటే ఇష్టం ఉండి రావాలని అనుకుంటే వాళ్ళు ఇష్టం రావచ్చు, కానీ ప్రస్తుతానికైతే వాళ్ళ భవిష్యత్తు గురించి ఆలోచన చేసుకుంటూ వారు ముందుకెళ్తున్నారు. ఫ్యూచర్లో ఎవరు వస్తారనేది తెలియదు. అంటే అబ్బాయిలు ఇద్దరిలో ఎవరు వస్తారో ఐడియా లేదు. ఇద్దరికి కూడా ఇంట్రెస్ట్ ఉంది. అంటే ఇంట్రెస్ట్ అంటే ఇన్సెల్స్ రాజకీయం ఫుల్ టైమ్గా ఇప్పుడు చేయట్లేదు. ఎలక్షన్స్ అప్పుడు కానీ ఏదైనా మీటింగ్స్ అప్పుడు కానీ అట్లా మా ఇద్దరు బాబులు వస్తారు, మా తమ్ముడు వస్తాడు, మా మేనల్లుడు వస్తాడు, వచ్చి ఆ మీటింగ్స్ అవన్నీ సక్సెస్ అయ్యేటట్టుగా చూసి ఏర్పాట్లు చేసుకుంటూ లోకల్ వాళ్ళతో కోఆర్డినేట్ చేసుకొని చేస్తారు, మళ్ళీ వచ్చేస్తారు. సో ఎలక్షన్స్ అప్పుడు కూడా బాగా అట్లనే తిరుగుతారు. సో ఇప్పుడు ప్రస్తుతానికి ఎమ్మెల్యే అయిన తర్వాత నేనే తిరుగుతాను, నేనే చూస్తుంటాను, వస్తుంటారు పోతుంటారు. వాళ్ళు ఏమైనా ఇష్యూస్ ఉన్నప్పుడు వస్తుంటారు. మీకు ఎమ్మెల్యేగా ఉన్న టైంలో ఇలాంటి ఘటన కూడా ఉంటుందా అనిపించే మర్చిపోలేని ఏదన్నా ఇన్సిడెంట్, అంటే అది బ్యాడ్ అవ్వచ్చు గుడ్ అవ్వచ్చు, అట్లాంటిది ఏదైనా ఉంది? అంటే ఈ మధ్య కాలంలో అయితే అనిపిస్తుంది, అప్పుడు అంతా చూసిన తర్వాత ఇప్పుడు ఏమనిపిస్తుంది అంటే అసలు ఎమ్మెల్యే గెలిచిన తర్వాత ఏంటి మేము చేసేది, ఏం చేస్తున్నారు, అసలు ఆఫీసర్స్ ప్రోటోకాల్ పాటిస్తలేరు, లేదంటే ఒక ఎమ్మెల్యేకి ఇవ్వాల్సినటువంటి కటెసిస్ ఏమైనా ఇవ్వట్లేదు, ఇంత ఘోరంగా ఉంటుందా అని చెప్పేసి ఇప్పుడు అనిపిస్తుంది అప్పుడప్పుడు. ఏదైనా సంఘటన ఉందా అట్లాంటిది? చాలా ఉన్నాయండి. ఇప్పుడు ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇప్పుడు ఏంటంటే ఎమ్మెల్యేగా ఒక మినిస్టర్ వచ్చినా, మేము అప్పుడైనా మినిస్టర్స్ ఉన్నా, మళ్ళీ అదేవిధంగా ఉమెన్ కమిషన్ చైర్పర్సన్ ఉన్నా, ఆ జిల్లాకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేస్ కానీ ఎంపీలకు కానీ ఎమ్మెల్సీలకు కానీ చెప్పి మరీ వెళ్ళేది. అంటే కటసీ, మినిమం కటసీ చెప్పి వెళ్ళడం. ప్రోటోకాల్ ఇస్తే ఒకటే వస్తారు, లేకుంటే లేదు, అది వేరే సంగతి. కానీ చెప్పి వెళ్ళడం మాత్రం ఒక కటసీ అది జనరల్గా. కానీ ఇప్పుడు అటువంటిది లేదు. ఇప్పుడు ఒక ఆఫీసర్స్ ఉన్నారు, ఆఫీసర్స్ ఉన్నప్పుడు ఏమవుతుంది అంటే వాళ్ళు జిల్లాకు వచ్చినప్పుడు కానీ నియోజకవర్గానికి సంబంధించి కొత్తగా అపాయింట్ అయ్యి వచ్చినప్పుడు, ట్రాన్స్ఫర్ అయ్యి వచ్చినప్పుడు లోకల్ ఎమ్మెల్యేని కలిసి మేము వచ్చినాము అని చెప్పేసి అంటుండే. ఇప్పుడు అటువంటిది ఏం లేదు, ఎవరు వస్తున్నారో తెలియదు, ఎవరు పోతున్నారో తెలియదు, అసలు ఏం అర్థమైతలేదు. అసలు రాజకీయం అంటే అదొక రకమైనటువంటి బ్యాలెన్స్ లేకుండా పోతుంది అసలు. అయితే ఇక్కడ కొంచెం సరదాగా అడుగుతాను, మీరు ఎప్పుడు మంచిగా నిండుగా చీర మామూలుగా ఊరికే కూడా కొంగిట్లు వదిలేయరు, ఇట్లా నిండుగా ఇట్లా కప్పుకొని ఉంటారు, అంటే అది మీకు ఫస్ట్ నుంచి అలవాట లేకపోతే పాలిటిక్స్ లో మీకంటూ ఒక అది ఉంచుకోవాలన్న? మా హస్బెండ్ చనిపోయినప్పుడు నాకు అలవాటు అయిపోయింది ఇట్లా వేసుకోవడం. తర్వాత అది అప్పటి నుంచి ఇప్పటిదాకా కంటిన్యూ చేసిన, ఇంకెప్పుడు కూడా తీయలేదు.
మీరు డ్రెస్సెస్ వేసుకుంటారా మేడం ఎప్పుడైనా? ఇప్పుడు అస్సలు వేసుకోనండి. అప్పుడు వేసుకునేది మా హస్బెండ్ ఉన్నప్పుడు వేసుకునేది, కానీ ఇప్పుడైతే లేదు. ఓన్లీ శారీ. అంటే చాలా చిన్న ఏజ్ లోనే కదా, దాదాపుగా అందరూ బయట అకేషన్స్ కి వెళ్ళినప్పుడు ఏదైనా ఖచ్చితంగా వేసుకుంటారు, కానీ మీరు అది కూడా మీకు ఇప్పటివరకు శారీస్ అంతే, ఇంకంతే మంచి ఇంకేలే ఈ కొంగు కూడా తీయడానికి లేదు, అంతే ఇట్లే ఉంచుకుంటాను. మా ఫ్యామిలీ ఫంక్షన్స్ అయినప్పుడు మా పిన్ని మా చిన్నమ్మ ఆడపడుచు అంతా తీసేస్తూ ఉంటారు. తీసేసి మన ఇంట్లో ఫంక్షన్ కదా అని నాకు అలవాటు అయిపోయిందని చెప్పేసి తీయను ఇంకా. మీకు ఇష్టమైన ఫుడ్ ఏంటి మేడం? నేను ఆలుగడ్డ బాగా తింటాను, చికెన్ తింటాను, కొంచెం అన్నీ తింటాను. తినను అనేది ఏంది లేదు, అన్నీ తింటాను. కాకపోతే ఇష్టమైందంటే కొంచెం ఆలుగడ్డ బాగా తింటాను, తర్వాత చికెన్. మీరు మీ పిల్లలకి టైము ఇవ్వలేకపోయారు అంటే ఆ టైంలో ఉన్న మీ మనవలు మనవరాళ్ళతో గడుపుతారా టైము ఎట్లా? ఇప్పుడు మార్నింగ్ లేస్తే పాప నాకు విజిటర్స్ వస్తారు. మార్నింగ్ లేసి నేను పూజ చేసుకుని టీ తాగి కిందికి వెళ్ళిపోతాను. వాళ్ళకి పాప ఇప్పుడు 4 years ఉంది, మనవరాలు. తను స్కూల్కి వెళ్ళిపోతుంది. రోజు వెళ్ళేటప్పుడు ఏం చెప్తుందంటే, నాని తొందరగా రా అని చెప్తుంది. సరే నాన్న వస్తా అని చెప్తాను. వచ్చిన తర్వాత ఈవినింగ్ అవర్స్లో కొంచెంసేపు కూర్చొని ఆడుకోగలుగుతాం. లేదంటే ఇట్లా ఎప్పుడైనా అంటే కాన్సెన్సీకి వెళ్ళని ఇప్పుడు ఏం లేనప్పుడు ఇంట్లో ఉన్నప్పుడు వాళ్ళతో ఉంటారు. కానీ అంటే ఫ్యామిలీ కూడా కొంత అప్పుడు ఎక్కువ టైం ఇచ్చేది కాదు, కానీ ఇప్పుడు కొంచెం టైం అంటే కొంత లీజర్ ఉన్నప్పుడు టైం ఇస్తాం. మూవీస్కి వెళ్ళడం మాకు బాగా అలవాటు. ఫ్యామిలీ మొత్తం మా జాయింట్ ఫ్యామిలీ, ఆ జాయింట్ ఫ్యామిలీ అందరం కూడా మూవీకి వెళ్తాం. రీసెంట్ గా ఏ మూవీకి వెళ్ళారు మేడం? ఈ మధ్య కాలంలో అనేది ఏంటి ప్రభాస్ మూవీ వచ్చింది కదా, కల్కి. ఆ తర్వాత మళ్ళీ గ్యాప్ వచ్చింది, చూడలేదు మధ్యలో. మీకు మరి మూవీస్కి వెళ్తారు కదా, మీకు ఇష్టమైన హీరో ఎవరండి? అట్లా హీరోయిన్స్ అట్లా ఏం లేదు, కానీ ఎంటర్టైన్ కావాలి, ఫ్రెష్ కావాలి. సో ఫ్యామిలీతో కొంత టైం స్పెండ్ చేయాలి. మూవీకి వెళ్తుంటే కొంతసేపు హాయిగా అందరం కలిసి కూర్చొని మూవీ చూసినా కూడా కొంత మాట్లాడుకు అందరం కలిసి వెళ్ళడం, కలిసి రావడం ఉంటుంది. మూవీ కంటే ముఖ్యం కలిసి ఒక దగ్గరికి వెళ్తున్నామన్నా. అంటే ఫస్ట్ మా హస్బెండ్ ఉన్నప్పుడు కూడా చాలా మూవీస్ చూసారు. తనకి బాగా మూవీస్ చూడడం ఇంట్రెస్ట్ ఉంటుంది. సో నేను మా హస్బెండ్ వెళ్ళిపోయేది. ఏ మూవీ కొత్త మూవీ వేసినా ఆ రోజు నైట్ వెళ్ళిపోయేది, ఫస్ట్ షోకి వెళ్ళిపోయేది. సో అట్లా ఇప్పుడు కూడా ఏంటంటే ఏదైనా కొత్త మూవీస్ వచ్చి మనం చూడగలుగుతాం అనుకునేటట్టుంటే అందరం కలిసి వెళ్ళిపోతాం. అప్పుడు మీకు అంటే జనాలు గుర్తుపట్టి వచ్చి వస్తారు, ఎక్కడికి వెళ్ళినా కూడా గుర్తుపడతారు, వస్తారు, మాట్లాడతారు, కలిసి వాళ్ళతో కూడా కొంచెం మాట్లాడేసి. సెక్యూరిటీ ప్రాబ్లం అనిపించదా మీకు? ఏం లేదు. రాజకీయాల్లో మహిళలు ఇంకా ఎదగాలి అంటే అసలు ఎట్లా వాళ్ళు ఉండాలి, మీ అనుభవంతో చెప్పండి. రాజకీయం ఏంటంటే అవకాశం వచ్చినప్పుడు మాత్రం ఖచ్చితంగా వాడుకోవాలి. ఇప్పుడు మేమేం రాజకీయాల్లో లేము, మా ఫ్యామిలీస్ రాజకీయాలు ఉన్నాయి, అయినా కూడా మేము వచ్చినామంటే దాన్ని తట్టుకొని అన్నిటికీ నిలబడతాం. ఏదంటే ఎవరైనా మనల్ని డిస్టర్బ్ చేయడానికి ప్రయత్నం చేసినా కూడా మనం దాన్ని డిస్టర్బ్ కాకుండా మన గోల్ ఏంటి అనేది చెప్పే ఆలోచనతో మనం దాన్ని చూసుకుంటూ ముందుకు వెళ్ళాలి తప్ప ఎంకరేజ్ చేసే వాళ్ళు ఉంటారు, డిస్కరేజ్ చేసే వాళ్ళు ఉంటారు. కాబట్టి దేనైనా పాజిటివ్గా తీసుకుంటూ ముందుకెళ్తే మనకి సక్సెస్ అనేది తప్పకుండా ఉంటుంది. ఇంకా ఇప్పుడు ఏంటంటే రిజర్వేషన్స్ కూడా ఇంకా మహిళలకి రిజర్వేషన్స్ కూడా వస్తున్నాయి. లోకల్ బాడీస్లో 50% రిజర్వేషన్స్ వస్తున్నాయి. సో జెడ్పీటీసీ అయినటువంటి వాళ్ళు జిల్లా పరిషత్ చైర్మన్ అయ్యే అవకాశం ఉంది. జిల్లా పరిషత్ చైర్మన్ అయినటువంటి వాళ్ళు కానీ జెడ్పీటీసీస్ కానీ మళ్ళీ ఎమ్మెల్యేస్ కావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి సో వచ్చిన దాన్ని మనం స్ట్రాంగ్గా నిలబడి మనం గట్టిగా ఫైట్ చేస్తే ఖచ్చితంగా వస్తుంది. మరి ఇప్పుడు మనకు లోక్సభలో కూడా 33% రిజర్వేషన్ ఇస్తామనేసి అంటున్నారు మహిళలకు. అది ఖచ్చితంగా రావాలి. ఇంకా మహిళలు రాజకీయంగా వచ్చినప్పుడే ఒక రాజకీయాలకు కూడా ఏంటంటే మహిళలు నిజం కూడా ఏంటంటే ఒక అలంకార ప్రాయం కాకుండా వాళ్ళు కూడా ఎఫిషియెంట్గా ప్రూవ్ చేసుకోవడానికి ఛాన్స్ దొరుకుతుందని చెప్పేసి నేను భావిస్తాను. ఇప్పుడు ఏంటంటే చాలా మందికి ఏం చేస్తున్నాం, గ్రామాల్లో సర్పంచ్ అయితే వాళ్ళ హస్బెండ్, తర్వాత ఎంపీటీసీ అయితే వాళ్ళ హస్బెండ్ రావడం అంతకుముందు ఉండేది. కానీ ఇప్పుడు చదువుకునేటువంటి వాళ్ళందరూ వస్తున్నారు కాబట్టి వాళ్ళు కూడా కొంత మాట్లాడగలుగుతా ఉన్నారు, చెప్పగలుగుతా ఉన్నారు. మళ్ళీ బయటికి వచ్చి మళ్ళీ పోస్ట్ ఏదైతే కరెక్ట్ దానికి న్యాయం చేసే విధంగా ప్రయత్నం చేస్తా ఉన్నారు. సో నాకు తెలిసిందంటే 33% రిజర్వేషన్ వల్ల ఏంటంటే ఇంకా మహిళలు రాజకీయంగా పైకి వస్తారు, మరి ఒక విలువలు అనేది కూడా వస్తుందని చెప్పేసి అనుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి, నమస్తే. అంటే మీరు ఇంత విలువైన సమయాన్ని మాకు ఇచ్చినందుకు చాలా ధన్యవాదాలండి. థ్యాంక్ యూ.